ఒకసారి ఒక మామిడి చెట్టుకి ఎటువంటి మామిడికాయ కాసిందంటే అది పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ మామిడికాయ బాగా మెరిసిపోతూ ఉండేది. అది ఆలోచించగలదు, అలాగే మాట్లాడగలదు కూడా. ఒకరోజు మామిడి పండు ఇలా అనుకుంది, ఒకసారి ఊరి చుట్టుపక్కల తిరిగి వస్తే బాగుండు, ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. తను మామిడి చెట్టు నుండి కిందికి దిగి ఇక నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. మార్గం మధ్యలో తనకి ఒక కుందేలు కనిపించింది. ఒకసారి అలా ఆగు, నేను నిన్ను తినాలనుకుంటున్నాను. నువ్వు నన్ను తినలేవు, ఎందుకంటే నేను ఒక మ్యాజిక్ మామిడి పండును. నేను ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు నన్ను ఎలా తినగలవు చెప్పు. అలా అని మామిడి పండు చాలా వేగంగా పరిగెడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కుందేలు కూడా తన వెనకాలే చాలా వేగంగా పరిగెడుతుంది. పరిగెడుతూ పరిగెడుతూ కుందేలు ఏమందంటే, మామిడి పండు, వేగంగా పరిగెత్తడంలో నాకు నేనే సాటి. నేను నిన్ను పట్టుకుని ఇవాళ ఎలాగైనా తిని తీరతాను. ఆహా, ప్రయత్నించు. నువ్వు ఎంత వేగంగా ప్రయత్నిస్తావో నేను అంతకన్నా వేగంగా పరిగెత్తుతాను. పరిగెత్తి పరిగెత్తి కుందేలు అలసిపోయింది. ఇక తాను తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఒక చిన్న బాబు ఆ మామిడి పండును చూశాడు. నేను నిన్ను పట్టుకొని తినేస్తాను. నువ్వు నన్ను తినలేవు. నేనొక మ్యాజిక్ మామిడి పండును. నేను ముందుకి అలా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు నన్ను ఎలా తినగలవు చెప్పు. మామిడి పండు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇక తన వెనకాలే ఆ చిన్న బాబు కూడా పరిగెత్తాడు. అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. ఎంత చక్కటి మామిడి పండు, నేను దీన్ని ఇప్పుడే పట్టుకొని తినేస్తాను. మీరు నన్ను తినలేరు, ఎందుకంటే నేను ఒక మ్యాజిక్ మామిడి పండును. నేను ముందుకలా వెళ్ళిపోతూ ఉంటే మీరు నన్ను ఎలా తినగలరు చెప్పండి. మామిడి పండు అలా ముందుకు పరిగెడుతుంది. ఇక తన వెనకాలే ఆ అబ్బాయి, తన వెనకాలే ఆ ఆవిడ. ఇక ఆ మామిడి పండు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది. నేను గడ్డిలో దాక్కుంటాను, ఎవరికీ నేను కనపడను. మామిడి పండు అక్కడే నిద్రపోయింది. ఆ అబ్బాయి, ఆవిడ దానిని వెతికి వెతికి అలసిపోయారు. ఇక అందరూ తాము ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోయారు. మామిడి పండు మాత్రం కొన్నాళ్ల దాకా అక్కడే ఉండిపోయింది. అలా ఒకరోజు తాను ఎండిపోయి కుళ్ళిపోయింది. ఇక అందులో పురుగులు కూడా చేరాయి. అప్పుడు తను ఏమనుకుందంటే, ఒకవేళ నేను ఎవరికైనా ఆహారంగా అయ్యి ఉంటే బాగుండేది. నాకున్న అహంకారమే నన్ను నాశనం చేసింది. ఇప్పుడు దాన్ని ఎవరూ తినగలిగే స్థితి కాదు. తన మనసులో ఎంతో